గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్ ను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకున్నాం. కృష్ణ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్ సారాంశం ఏంటి? శర్మ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో విడుదల చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తో పాటు నెట్ క్యాప్ ఎండీ కమలాకర్ బాబు కూడా ఇందులో పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ ను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ ఈ డిక్లరేషన్ అనేది రూపొందించారు. ఇటీవల ఏదైతే SRM లో జరిగిన అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీపై 2 రోజుల పాటు సమ్మిట్ జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ కంపెనీల CEOలు, అలాగే COOలు, MDలు, అలాగే ఇండస్ట్రీ రంగ నిపుణులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. 2 రోజుల పాటు జరిగిన సమ్మిట్ లో చర్చించిన అంశాలకు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ డిక్లరేషన్ అనేది ప్రకటించింది. ఏదైతే భారతదేశంలో స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి, అలాగే గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ విధి విధానాలను రూపొందించేలా ఈ డిక్లరేషన్ తయారు చేశారు. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి సీఎం చంద్రబాబు ఇందులో స్పష్టం చేశారు. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలోనే అతిపెద్ద ఎకో సిస్టమ్ కూడా రాష్ట్రంలో నెలకొల్పేందుకు ఈ డిక్లరేషన్ ఉద్దేశం అని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. 2027 నాటికి 2 గిగావాట్లు, అలాగే 2029 నాటికి 5 గిగావాట్లు ఎకో ఫ్లెట్ తయారీ లక్ష్యం అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. అలాగే 2029 నాటికి ఈ ఏడాదికి 15 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా దీన్ని రూపొందించడం జరిగింది. కిలో హైడ్రోజన్ గ్యాస్ 460 నుంచి 160కి తగ్గించేలాగా కూడా పరిశోధనలు, అలాగే కార్యాచరణ రూపొందించాలని చెప్పి ఇందులో పలు సూచనలు చేశారు. అలాగే 2029 నాటికి 26% రెన్యూబుల్ ఎనర్జీని పంపిణీకి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇందులో ప్రకటించడం జరిగింది. గ్రీన్ ఎనర్జీ కారిడార్ గా దీన్ని తీర్చిదిద్దాలన్నది డిక్లరేషన్ లో ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. అలాగే ఆవిష్కరణలు, పరిశోధనల కోసం మొత్తం 500 కోట్ల రూపాయల వ్యయం ఖర్చు చేయాలని చెప్పి కూడా ఇందులో నిర్ణయించారు. గ్రీన్ హైడ్రోజన్ దిశగా కృషిని చేసే 50 స్టార్టప్లను కూడా ప్రోత్సహించాలని చెప్పి డిక్లరేషన్ లో ప్రకటించారు. ఉండవల్లి సీఎం నివాసంలో జరిగిన దీనిలో CS విజయానంద్ కూడా పాల్గొనడం జరిగింది. శర్మ, ధన్యవాదాలు కృష్ణ.